రూపాయలు, 5 రూపాయలు అవన్నీ కూడా ఇంత మూట కట్టుకొని తీసుకొచ్చింది. ఏంటమ్మా అని అడిగా నేను. అయ్యా, గుడారాల పండగకి కానుక తెచ్చాననింది. నేను అన్నాను, అమ్మ నీవు చేసే పని ఏంటి, నువ్వు కానుక ఇవ్వడం ఏంటమ్మా అంటుంటే, అయ్యో నీకు గాజులు కానీ ఇది ప్రభుకి అంటే, అమ్మ వద్దమ్మా, నీవే ఎండలో నిలబడి అందరి దగ్గర భిక్షం ఎత్తుకొని తీసుకుంటున్నావు, సాధ్యమైతే మేము మీకు ఏదైనా సహాయం చేయాలి కానీ నీ దగ్గర తీసుకోవడం ఇది న్యాయం కాదమ్మా అని నేనంటే, లేదు అటు అనొద్దు, నేను నీకు ఇవ్వట్లేదు, దేవుని సేవలో నేను కూడా ఒక భాగం అవ్వాలి కాబట్టి సో నేను ఈ కానుక. అమ్మ నీ కూతురు ఆరోగ్యం బాగలేకుండా ఉంది, మీకు ఏదైనా ఉపయోగపడుతుంది ఉంచుకుంటే, లేదు ఇది నీవు తీసుకోవాల్సింది, నీవు తీసుకోకపోతే నేను ఊరుకున్నాను. పాపం ఆ భిక్షం ఎత్తుకునే తల్లి ఇచ్చిన కానుక తీసుకొని నా కళ్ళలో నిజంగా నీళ్ళు వచ్చిందండి. ఆ రోజు మనుషుల చూపులుగా ఆమె ఒక దరిద్రురాలుగా, పేదరాలుగా, భిక్షగత్తిలాగా కనిపించిందేమో కానీ ఆ రోజు ఆ తల్లిని చూసినప్పుడు నేను, ఈమెకు మించిన ఐశ్వర్యవంతులు ఇంకెవరైనా ఉన్నారని అనిపించింది. అదే గొప్ప ఐశ్వర్యం.